ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన్న దేవాది దేవుడు నీతో సూటిగా మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ ఇర్మియా గారికి ప్రత్యక్షమై కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి నేను నీకు మాటలు తెలియజేస్తాను అని పంపించారట దేవుడు తన ప్రవక్తను. అప్పుడు ఇర్మియా గారు ఆ కుమ్మరి ఇంటికి వెళితే కుమ్మరి ఆ సారి మీద పని చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉండగా తను చేస్తున్న ఆ కుండ తన చేతిలో విడిపోయినప్పుడు ఆ కుమ్మరి ఏం చేశాడట, మరలా ఆ జిగటమనునే తీసుకొని తనకి యుక్తమైన దానిగా ఆ కుండను తయారు చేశాడట. ఈ దినాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీతో సూటిగా చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నేస్తమా, నీ బ్రతుకును కూడా దేవాది దేవుడు మరలా కట్టనై ఉన్నారు. నాశనమైపోయిన నీ బ్రతుకును, కృంగిపోయిన నీ బ్రతుకును, ఓడిపోయిన నీ బ్రతుకును దేవుడు గెలిపించనై ఉన్నారు. ఎక్కడ పడ్డావో నీవు అక్కడ నుంచే లేవాలి. ఎక్కడ ఓడిపోయావో దేవుడు నిన్ను అక్కడే గెలిపించనై ఉన్నారు. ఎక్కడ నీ బ్రతుకులో వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నావో అక్కడే దేవుడు నీకు అనుకూలతను అనుగ్రహించనై ఉన్నారు. ఎందుకనగా జీవము కలిగిన దేవుడు నీ పక్షమందు ఉన్నారు. కనుక నేస్తమా, నువ్వెక్కడ కన్నీటిని కార్చావో అక్కడే నీకు సంతోషమును దేవాది దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఎక్కడ నీవు అవమానాలు పాలైపోయావో అక్కడే దేవుడు నీకు గౌరవమును ఆనందమును ఇవ్వనై ఉన్నారు. కాబట్టి దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించు నేస్తమా. దేవునిపై ఆధారపడు. దేవుని వైపు మాత్రమే ఆశతో ఎదురుచూడు. విశ్వాసముతో ఉండు. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన విజయములను అనుగ్రహించనై ఉన్నారు. ఈ దినాన్నే దేవుని నుంచి నీవు ఉన్నతమైన విజయమును అందుకోబోతూ ఉన్నావు. తప్పక దేవుడు నీ బ్రతుకులో తన విజయమును నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, జీవము కలిగిన తండ్రి, మీ బిడ్డ జీవితంలో నాయన మీరు ఇవ్వనయ్యున్న అనుకూలతను, విజయమును, ఆనందమును నాయన మీ కృపలో మీ చిత్తమైతే ఈరోజే మీ బిడ్డకి మీరు అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. కనికరము కలిగిన దేవుడా, మీ విజయములను బిడ్డకి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. కనికరము కలిగిన దేవుడా, కృప చూపించండి తండ్రి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మీ కృపలో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారముల్లో తోడుగా ఉండండి. వారి కష్టములకు అనేక రెట్ల ఫలములు దయచేయండి తండ్రి. అనారోగ్యములతో, ఆర్థిక ఇబ్బందులతో, నానావిధ నాయన బాధల చేత పీడింపబడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి రాజా. విడుదలను కలిగచేయండి. అనారోగ్యముల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, నానావిధ శోధనల నుంచి విడుదల కలిగచేయండి తండ్రి. ఆరోగ్యములు ఇవ్వండి, ఆనందములు ఇవ్వండి, సంతోషమయమైన జీవితములు నాయన, హాయిగా బ్రతికే బ్రతుకులు నాయన మీ బిడ్డలకి ప్రసాదించి మీ కృపలో జీవింపచేయండి. ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డ జీవితంలో ఉన్న శాంతిని తొలగించండి. మీ శాంతిని, సమాధానమును మీ బిడ్డకు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మల్ని ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.